நம்ம சின்னம் உங்கள் சின்னம், நம்மளுடைய வெற்றி சின்னம் விசில். கப்பு முக்கியம் பகிலே. సో అది తమిళనాడులో తలపతి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారా? ఒకే ఒక ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలకు దగ్గరగా మ్యాజిక్ మార్కును అందుకోబోతున్నారా? ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంది? ఎడిటర్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, సెంచరీ దిశగా దాటేశారు విజయ్. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అభిమానులు ఏమంటున్నారు? అయితే ఒక అభిమానం గొంతు కోసుకున్నట్టు కూడా తెలుస్తోంది కదా అప్డేట్. మొత్తానికి విజయ్ ప్రపంచం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా మ్యాజిక్ ఫిగర్ కి ఆయన దగ్గర అవుతూ ఉన్నాడు. సో భారీ ఎత్తున టీవీకి సంబంధించినటువంటి అభిమానులు, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కొత్త తరం రాజకీయ నాయకులు, అంటే ఇక్కడ ఎవరు కూడా వేరే పార్టీల్లో నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. సామాన్యుడు ఈ రోజు అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా టీవీకే అధినేత విజయ్ ఈ రోజు రాజకీయాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు. దీంతో ఆయన వెనకంతా కూడా అలాగే మహిళల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆయన అధికారానికి దగ్గర అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీంతో తమిళనాడు వ్యాప్తంగా కూడా టీవీకే విజయ్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ చాలా ఎత్తున ప్రస్తుతానికి సంబరాలు కూడా చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇందాక మీరు చెప్పినట్టు టీవీకే విజయ్ ఓడిపోతారని చెప్పేసి ఎర్లీ ట్రెండ్స్ లో, అంటే స్టార్టింగ్ లో రావడం, అంతేకాకుండా ఆయన 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక అభిమాని కృష్ణగిరి, అంటే తమిళనాడు ఆంధ్ర బార్డర్ అనమాట అది. సో అక్కడ ఉన్నటువంటి కృష్ణగిరి చెందినటువంటి మహేంద్రన్ అనేటువంటి ఒక వ్యక్తి గొంతు కోసుకున్నటువంటి పరిస్థితి. సో దీంతో ఆయన్ని ప్రస్తుతానికి హాస్పిటల్ తరలించారు. అయితే ఇది అనూహ్యంగా జరిగినటువంటి ఒక ఘటనగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే ట్రెండ్స్ ని కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే భారీ ఎత్తున టీవీకే విజయ్ ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ట్రెండ్స్ ఎవరు కూడా ఊహించినటువంటి ట్రెండ్స్ లో ఆయన ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే డిఎంకే పార్టీ ఆఫీస్ దగ్గర కూడా మనం వెళ్ళి రావడం జరిగింది. అక్కడ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లకి, అంటే సంబరాలకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా దాదాపు ఒక 5-6 వేల మంది కూర్చునే విధంగా స్టేజ్ చేశారు, టెంట్లు వేశారు, పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే డిఎంకే 3వ స్థానానికి పడిపోయిందో వెంటనే టెంట్లని కూడా తొలగించినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ బట్టి అది నిమిషానికి కూడా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని కూడా మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. అయితే ఉన్నటువంటి ట్రెండ్స్ బట్టి చూస్తే మాత్రం దాదాపు 100కు పైచిలకు సీట్లలో ప్రస్తుతానికి విజయ్ ముందంజలో అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే రాజు, అసలు అధికారంలో ఉన్న డిఎంకి ఒక్కసారి 3వ స్థానంలో పడిపోవడం అంటే అసలు మాటలు కాదు. అంటే ఏంటి, ప్రజలు అంత నిరాశలో ఉన్నారు అనుకోవచ్చా ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ బట్టి చూస్తుంటే, ఈ ఫలితాన్ని బట్టి చూస్తుంటే? ఖచ్చితంగా తమిళ ఓటర్ అంటేనే అది మరి. సో తమిళ ఓటర్లో నేను ముందు కూడా చెప్పినట్టు 1964 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. జనరల్ గా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ప్రజలకు చుక్కలు చూపిస్తూ ఉంటాయి. కానీ ఒక తమిళనాడులో మాత్రమే ఓటర్ 5 సంవత్సరాలకు ఒకసారి తమ కష్టాన్ని చూపించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక 2011 అనుకుంటాను ఆ టైము మినహా మిగతా 1964 నుంచి తమిళనాడులో జనరల్ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. సో అప్పటి నుంచి కూడా ఒక పార్టీకి అధికారం ఇస్తే రెండోసారి ఇంకొక పార్టీకి అధికారం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ ట్రెండ్ కేవలము గతంలో జయలలిత మాత్రమే సెట్ చేశారు. 2011లో ఆమె రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి ఆ సాంప్రదాయం అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఈసారి డిఎంకే రెండోసారి అధికారంలోకి వస్తుంది. అలాగే జయలలితకు సంబంధించినటువంటి ఏదైతే ట్రెండ్ ఉందో, ఆమె క్రియేట్ చేసినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అధిగమిస్తారు అని చెప్పేసి అనేక మంది కూడా చెప్పినటువంటి పరిస్థితి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్ కి చాలా దగ్గరగా టీవీకే విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో డిఎంకే ఇంతలా అధపాతాళానికి పడిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఎంకే స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు. సో వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తున్నాం అనేటటువంటి ఒక రకమైనటువంటి మోడ్లోకి వెళ్ళిపోయి సరిగా ఎలక్షన్ కి సంబంధించిన మేనేజ్మెంట్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం అధికారం ఇచ్చినా సరే వచ్చినటువంటి తొలినాళ్లలో మాత్రం ప్రజలతోటి మమేకమవుతూ ప్రజా నేతగా, అంతేకాకుండా గతంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఆయాహంలో పెట్టినటువంటి అనేక ప్రజా కార్యక్రమాలను కూడా ఆయన తొలగించకుండా, అలాగే అమ్మా క్యాంటీన్ తొలగించకుండా ఆమె పేరు మీద ఉన్నటువంటి ల్యాప్టాప్లు కావచ్చు, అలాగే బ్యాగులు కూడా
మార్చకుండా అలాగే గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక స్టాలిన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది తమిళనాడుకి అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఆ తర్వాత అందరి రాజకీయ నాయకుల మాదిరే స్టాలిన్ కూడా మారిపోయినటువంటి పరిస్థితి, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అంటే ఈ స్థాయి వ్యతిరేకత ఎవరు వస్తలేదు. ఆ రోజు ఎలక్షన్ సంబంధించి పోలింగ్ రోజు మనం చూసాం, బస్సులు దొరక్కపోయినా సరే పరుగులు తీసి మరి బస్సులెక్కి వెళ్లి మరి ఓట్లేసినటువంటి పరిస్థితులు. కాలినడకన వెళ్లి, అంటే కొంత అటవీ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే కాలినడకన వెళ్లి ఓట్లేసినటువంటి సిచ్యువేషన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే 85కు పై శాతం ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. సో మనం చూస్తూ ఉన్నాం ఎప్పటి నుంచి 1952 నుంచి మనం చూస్తుంటే ఖచ్చితంగా దేశంలో ఎప్పుడైతే భారీ ఎత్తున ఓటింగ్ నమోదవుతుందో, ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే అది ప్రభుత్వ వ్యతిరేకత. అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే దాదాపు 9 ఎలక్షన్స్ జరిగితే, అంటే పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలు జరిగితే అందులో దాదాపుగా కూడా 7 సార్లు ఇది నిరూపితమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు టీవీకే పార్టీ కార్యాలయం వద్ద కానీ విజయ్ ఇంటి వద్ద కానీ భారీ బందోబస్తును కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. అండ్ తలపతిని కలవడానికి చాలా మంది ఫ్యాన్స్ అక్కడికి బొకేలతో చేరుకుంటున్నట్టుగా సమాచారం. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం టీవీకే ఆఫీస్ కి వైఎన్ఆర్ ఎడకి అయితే ఉందో, సో అక్కడికి భారీ ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అయితే చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టీవీకే విజయ్ కూడా ముందుగానే హెచ్చరించాడు, ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలుస్తారో, గెలిచేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఫలితాలు వెలువడిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, కనీసం ఇంటికి కూడా వెళ్ళకూడదు, అక్కడ అయిన వెంటనే నేరుగా పార్టీ ఆఫీస్ కి వచ్చేసేయండి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే శ్రేణులు ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తున్నాయి, సంబరాలు చేసుకున్నారు. టీవీకే ఆఫీస్ దగ్గర ఇంతకు ముందే అంటే దీనికి సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ కాకముందు అసలు అక్కడ పోలీసులు ఒక 2 కానిస్టేబుల్ మాత్రమే మనకు కనిపించారు. కానీ ఇప్పుడు చూస్తే ఐపీఎస్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 2-3 ఐపీఎస్ అధికారులు, అడిషనల్ ఎస్పీ స్థాయికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు ట్రెండ్స్ ను బట్టి చూస్తే మరి కాసేపట్లో ప్రభుత్వ ఉన్నత పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. భద్రత కూడా కట్టుదిట్టం చేశారు, ఆయన ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే టీవీకి ఆఫీస్ దగ్గర కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ రాజు, ఒకసారి అస్సాంకి వెళ్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన అస్సాంలో బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వరుసగా 3వ అధికారం చేపట్టి హ్యాట్రిక్ మొత్తం మోగించబోతోంది. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 67 సీట్లు కావాలి. ఇప్పటి వరకు బీజేపీ 96 చోట్ల లీడ్ లో కొనసాగుతోంది. అస్సాం ప్రజలు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వానికి పూర్తి స్థాయి మద్దతు తెలిపారు. ఒకప్పుడు అస్సాంను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన ప్రభావాన్ని కోల్పోతుంది. 20 నుంచి 25 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. అస్సాంలో చొరబాటుదారుల అంశం ఎన్నికల్లో కీలకంగా మారింది. చొరబాటుదారుల సమస్యను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు.